మనసు శరీరాన్ని ఏకం చేయడమే యోగా ముఖ్య లక్షణమని ప్రముఖ యోగా గురువు చంద్రమౌళి అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ హేమానగర్లో 12వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ కాంగ్రెస్ బి బ్లాక్ జనరల్ సెక్రటరీ కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, స్థానిక నాయకులు కృపాసాగర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్య జన జీవనంలో మానసిక ప్రశాంతత, ఉల్లాసం, క్రమశిక్షణతో కూడిన మెరుగైన ఆరోగ్యం కోసం యోగా చక్కటి పరిష్కారమని అన్నారు. అందరినీ తీసుకురావాలంటే ఆమె అందరికి ముందు కొంచెం కూర్చోవాలి. ప్రతిరోజు కనీసం ఒక గంట కేటాయించాలి మన యోగా కోసం. ఎందుకంటే 24 గంటలల్లో ఒక గంట కేటాయిస్తే మన ఆరోగ్యం 23 గంటలు ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి అందరూ అది కేటాయించాలి. అయితే కూర్చోండి, అందరూ కూర్చోండి. మన యొక్క ప్రపంచ రైట్ మూసి లెఫ్ట్ అలాగే ఈ విధంగా ఒక ముక్కుతో మీదవాలి, ఇంకొక ముక్కుతో వదలాలి, మరి అదే ముక్కుతో మీదవాలి, రెండవ ముక్కుతో వదలాలి. మనము 3 to 4 seconds తీయవాలి, 4 to 5 seconds వదలాలి. పీల్చే గాలి కంటే వదిలే గాలి టైం ఎక్కువగా ఉండాలి. వదిలే గాలి ఎక్కువగా ఉండాలి. గాలి తెచ్చుకొని సౌండ్ చేస్తూ బయటకు వర్ధిల్లాలి ప్రపంచ యోగా దినోత్సవం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై.
తలకు, చెవులకు, చెంపలకు. తర్వాత మళ్ళీ గట్టిగా గట్టిగా పట్టుకొని అన్నం వల్ల గట్టిగా చేతులు వేడి ఉంటారు. నిదానంగా కాళ్ళపై నుంచి కొంచెం జరగరా ఇక్కడ చూడండి, స్మైల్ ఇక్కడ చూడండి. వెయిట్ 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 రండి అందరూ పక్కపండి అందరు రండి. కొంచెం బ్యాక్ జరగండి, కొంచెం బ్యాక్. మధు గారిని రెండు రెండు ఇక్కడ చూడండి. తర్వాత అందరికీ యోగా డే శుభాకాంక్షలు. గట్టిగా గట్టిగా చప్పట్లు. తర్వాత మా అండ్ ఫోటోగ్రాఫర్ నేను స్వాగతం సుస్వాగతం. తర్వాత మెట్రో కాలనీ సెక్రటరీ మల్లేష్ యూత్ అండ్ డైనమిక్ మా యొక్క గణేష్ మండపాన్ని తన ఉదాహరణ చేసుకొని నడిపిస్తున్నారు. అదేవిధంగా మీ యొక్క చంద్రమౌళి గారికి, రాజ్ డాక్టర్ గారికి, హెల్ప్ హౌస్ సభ్యులకు, ప్రసాద్ రెడ్డి గారికి అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. గౌతమి ఈమె గురువు, ఈమె చాలా పీజీ సంపాదించింది యోగాలో. ఓకే, మంచిగా అవి ఆరోగ్యాలు ఉండాలి. నువ్వు అందరికీ మా అందరికీ యోగాకు బాగా నేర్పించవలసిందిగా మనం. తర్వాత ఇంకా ఇంకేమన్నా అమ్మ రాజు డాక్టర్ అమ్మ రాజు డాక్టర్ గారు కూడా తర్వాత రెండు రెండు అందరికీ నమస్కారము. వచ్చిన పెద్దలకు కిషోర్ గౌడ్ అన్న, కృపాసాగరు మరియు రాసాల వెంకటేష్ గారు అందరూ ఈ యొక్క 12వ ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క యోగా అనేది మన యొక్క భారతీయ సంపద. మన ఋషులు, విజ్ఞానులు, మేధావులంతా ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితము ఈ యొక్క యోగా సూచనలను, పద్ధతిని అన్నిటినీ శ్రీ పతాంజలి యోగా ఋషి ఈ యొక్క యోగా సూచనలు ఎలా ఉంటాయి, ఈ సూత్రాలన్నింటినీ అతను ఏర్పాటు చేశాడు. ఆ యొక్క సిద్ధాంతాలన్నింటినీ మనము మన దేశంలోనే, ఇది మన యొక్క సంపద, ఇది మన యొక్క పేటెంట్ ఈ యొక్క యోగా అనేది. దీన్ని మన శ్రీ ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచానికి అందజేయాలి. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరము ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అని, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని చేసుకుంటున్నాం. కానీ అదేవిధంగా ప్రపంచ యోగా దినోత్సవం అనేది ఈ యొక్క ప్రధానమంత్రి గారు మన విఎన్ఓలో, ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం చేయించి అందరిని ఒప్పించి ఈ యొక్క యోగా దినోత్సవం చేసుకుంటున్నాము. ముస్లిం యోగాకు కులము, మతము, ముస్లిము, హిందువులు అనేది ఏదీ లేకుండా అందరము యోగా అంటేనే సైన్స్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ, అంటే మనసును మరియు శరీరాన్ని ఐక్యం చేయడమే యోగా. కాబట్టి దీనికి ఎలాంటి కుల మతాలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క యోగాని ఉపయోగించుకోవాలి. కనీసము ఎంతో బిజీ 24 గంటల టైం ఉంటుంది. మనమంతా డబ్బు అని డబ్బు వెనుకగానే ఉరుకుతున్నాం, కానీ ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ముందు ఆరోగ్యము బాగుంటే ఎన్ని డబ్బులైనా మిగులుతాయి, ఎంత సంపాదించినా కోట్లు ఎగిరిపోతాయి. కాబట్టి ఆరోగ్యం కోసము 1 గంట
24 గంటలలో 1 గంట ఈ యొక్క ఆరోగ్యాని కోసం కేటాయించాలి. ఎందుకంటే ఇప్పుడు మనము తినే ప్రతి దాంట్లో విపరీతమైన పాయిజన్. మామిడి పండ్లు తింటే మొన్ననే 2 పిల్లలు చనిపోయారు. విషం కక్కుతున్నాయి మన యొక్క వ్యవస్థ. కాబట్టి వీటన్నింటిని కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా మొన్న మన విదేశాలకు పోయిన చైనా, జపాన్ వాళ్ళు మన మామిడి పండ్లను, కూరగాయలను రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క పెస్టిసైడ్స్ అనేది మన దేశంలో తగ్గించాలి. ఎందుకంటే ప్రపంచీకరణ అనేది ఎక్కువైపోయింది మనకు. బయట ప్రపంచంతోనే మనం పోటీ పడుతున్నాం. వాళ్ళే ఆ ప్రపంచ వెస్టర్న్ కల్చర్ ఎక్కువైపోయి మన సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కనీసము నా యొక్క సలహా ఏంటంటే నేను కూడా పాటిస్తున్నాను. కనీసము చిన్న కూరగాయలు, ఆకుకూరలు ఏదో మన రూఫ్ గార్డెన్ పైన, బిల్డింగ్ పైన కనీసం మనకు అందినంత వరకు మనము ఒక వారానికి 1-2 సార్లు మన ఆరోగ్యమైన మందులు లేని పంటలు పండించుకొని తింటే కనీసం మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మనం పూర్వకాలం అది మనకిచ్చే వరం, అది తప్పకుండా మనందరం దాన్ని అనుసరించవలసిందిగా కోరుకుంటూ మమ్మల్ని ఈ కమిటీ సభ్యులు మా ఇంటికి వచ్చి ఆహ్వానించేది మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రతి విషయంలో మీకు ఏ విషయమైనా మీరు చూసి ఇంత మంచి పార్క్ అయితే ఉంది, కమిటీ హాల్ అయితే ఉంది, ప్రతి ఒక్కటి మీరు కలిసికట్టుగా ఉండి స్థానిక నాయకులని మీరు దగ్గర పెట్టుకుని అందుబాటులో ఎప్పుడు మీకుండే బాలేకాక అయితే ఏముంది, కృపాసాగరన్ అయితే ఏముంది, ఏ విషయమైనా వాళ్ళు ముందు చూపుతో నుండి నడిపిస్తారని తెలియజేస్తూ, అలాగే ఎప్పుడు మీ కార్యక్రమంలో భాగస్వామ్యం చేపించాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మరోసారి మహిళలకు, పెద్దలకు, చిన్నలందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రపంచ యోగా దినోత్సవంగా మరి నేడు 21 జూన్ నాడు మరి ప్రపంచ యోగా దినోత్సవం తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మన ఇండియాలో పుట్టి ప్రపంచ దేశంలో కూడా ఈరోజు యోగా చేస్తున్నారంటే అది మన భారతదేశంలో. మన చిన్న కంటికి కనిపించినటువంటి కణాలు అన్ని శరీర భాగాల్లో ఉంటున్నాయి. దాని ఒక్కదానికి కూడా ప్రతి ఒక్కదానికి కూడా ఏ ఒక్కదానికైతే సెల్లుకు ఆక్సిజన్ అందదో అప్పుడు ఆ వ్యాధి, ఆ పార్ట్ వ్యాధిగా పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ అనే మాట వస్తుంది. క్యాన్సర్ అనే మాట అందరికీ తెలుసు, కానీ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే యోగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఈ యోగాను ఆచరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.